సేమ్ అట్లానే వీళ్ళేంటంటే వీళ్ళది సేఫ్ అనే ఒక కాయిన్‌ని వీళ్ళు ఎయిర్ డ్రాప్ కింద మనకి మైనింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఎవ్రీడే మైనింగ్ చేసుకోవచ్చు. వితిన్ 30 డేస్‌లో ఈ కాయిన్‌ని లిస్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఓన్ కాయిన్. సో, మంచి ప్రైస్ ఉంటది. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళ సే ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తున్నారు. వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం టా సెల్ఫ్ రిఫరల్స్ అనేది చేసుకోకూడదు. వేరే వాళ్ళని రిఫర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. వితిన్ 30 డేస్‌లో టీజీఈ అంటే లిస్టింగ్ అవ్వబోతుంది అని చెప్పారు. వితిన్ 30 డేస్ ఈ రోజు నుంచి వితిన్ 30 డేస్ అంటే ఈ రోజు డేట్ చూడండి. ఇక్కడ 12న పోస్ట్ చేశారు. 12th నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ వచ్చే మంత్ 12th అనుకోండి. 30 డేస్ అన్నారు కాబట్టి వితిన్ 30 డేస్‌లో మనకి లిస్ట్ అవ్వబోతుంది. దీని యొక్క సప్లై కూడా చాలా తక్కువ. మీకు మొత్తం డీటెయిల్‌గా ఇది చూపిస్తాను. ఇది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. లింక్ అనేది కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. రెఫరల్ కోడ్ కూడా ఇచ్చాను. సో, డైరెక్ట్‌గా మీరు ప్లే స్టోర్‌లోంచి డౌన్లోడ్ చేసేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్‌లో ఇచ్చాను. సో, వీళ్ళ వైట్ పేపర్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళ రోడ్ మ్యాప్, వైట్ పేపర్ అన్నీ ఉన్నాయి. సో, జస్ట్ ఒకసారి వైట్ పేపర్ చూడండి. వీళ్ళ వైట్ పేపర్ ఇది మనకి మెటామాస్క్ సేఫ్ అలాగే ఎట్లాగో అట్లాగా దీని యొక్క టోటల్ సప్లై వచ్చేసి 100 మిలియన్ ఓన్లీ 100 మిలియన్ మాత్రమే. ఇది డీసెంట్రలైజ్ వ్యాలెట్ అనమాట. మనకి ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ ఎట్లాగో అట్లాగా ఫ్యూచర్లో మనకి ఈ ఇయర్ ఎండింగ్కి ట్రస్ట్ వ్యాలెట్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అట్లాగే వీళ్ళు సేఫ్ పోలియో అనే వ్యాలెట్ వాళ్ళు వీళ్ళ ఓన్ కాయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాయిన్ పేరు సేఫ్ అనమాట. SAFE చూపించాను కదా. టోటల్ సప్లై 100 మిలియన్ మాత్రమే. చాలా లిమిటెడ్ సప్లై అనమాట. సో, ఓన్ కాయిన్ కాబట్టి మంచి ప్రైస్ ఉంటుంది. వితిన్ 30 డేస్లోనే మనకి లిస్టింగ్ అయితే అవ్వబోతుందని వీళ్ళు చెప్పారు. అయితే ప్లే స్టోర్లోకి అవైలబుల్గా యాప్ నిన్నే వచ్చింది. మైనింగ్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవటం అయితే జరిగింది. సో, మిస్ చేసుకోకండి. ఇక్కడ టోకెనమిక్స్లో కూడా ఇది చూడండి 100 మిలియన్ సప్లై అని చెప్పారు. తర్వాత అలొకేషన్స్ అన్నీ చూపించారు. సో, మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మనకి వ్యాలెట్ అనమాట. ఈ వ్యాలెట్లోనే వాళ్ళ కాయిన్ని మైన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఎవ్రీడే మనం మైన్ చేసుకోవాలి. వితిన్ 30 డేస్ మాత్రమే మనకి టైం ఉంది. సో, 100 మిలియన్ సప్లై. నెక్స్ట్ ఇవన్నీ చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి ఎంత, పార్ట్నర్షిప్స్ ఎంత, నెక్స్ట్ కమ్యూనిటీకి ఎంత, ఇవన్నీ ఇచ్చారు. సో, ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చూసుకోండి. కాకపోతే సప్లై అయితే 100 మిలియనే. మంచి ప్రైస్ అయితే ఉంటుంది. వన్స్ లిస్ట్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ యూజ్ చేసి క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ ఇట్లా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ కొట్టండి. వెల్కమ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ఫినాన్స్ అని చెప్పి ఉంది కదా. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ పైన స్కిప్ ఉంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు వెల్కమ్ టు ద సేఫ్ పోలియో వ్యాలెట్ అని ఉంది. కింద కన్ఫర్మ్ ఉంది. కన్ఫర్మ్ కొట్టేసండి. ఇక్కడ ఏంటంటే సెట్ పిన్ అని ఉంది. 6 డిజిట్ పిన్ అనేది మీకు నచ్చింది సెట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ పిన్ని వీలైతే మీరు ఒక పేపర్లో కూడా రాసుకొని పెట్టుకోండి. పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, పిన్ అనేది సెట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన 6 డిజిట్ పిన్ సెట్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. అలాగే నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కూడా మీకు రెఫరల్ కోడ్ అనేది ఇచ్చాను. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ రెఫరల్ దగ్గర పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి వ్యాలెట్ అనేది లేదు కాబట్టి మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్ ఫేసెస్ అని వస్తుంది. చూపిస్తాను ఒక్క సెకండ్. సో, క్లిక్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది పాస్ ఫేజ్ అనమాట. సో, ఇది జాగ్రత్తగా ఒక చోట రాసుకొని పెట్టుకోండి. ఈ పాస్ ఫేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఇది మీ పాస్ ఫేజులు కానీ మీ పిన్ నెంబర్లు ఇలాంటి ఏది ఇవ్వకండి. ఎందుకంటే ఇది ఇచ్చారంటే వన్స్ మీరు దీన్ని ఎవరికైనా షేర్ చేశారంటే ఇక మీ వ్యాలెట్ మీ చేతుల్లో లేనట్లే. ఇక మీ దాంట్లో ఉన్న ఫండ్స్ అన్నీ స్కామ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సో, పాస్ ఫేజ్లు ఇలాంటి సీడ్ ఫేజ్లని
లేదా మళ్ళీ పాస్వర్డ్లు ఇలాంటివన్నీ ఎవరికి షేర్ చేయొద్దు. ఎలాంటి వ్యాలెట్ అయినా ఏదైనా కానీ సో సేఫ్గా మీరు ఒక బుక్లో రాసుకొని పెట్టుకోండి. ఫోన్లో అన్నా పెట్టుకున్న ఫోన్ ఎప్పుడన్నా పోయినా మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకని జాగ్రత్తగా పెట్టుకోండి పాస్‌ఫ్రేజ్‌లన్నీ. సో పాస్‌ఫ్రేజ్‌లు వస్తాయి. నెక్స్ట్ దాన్ని ఒక ఫోటో లేదా పేపర్లో రాసుకున్న తర్వాత మీ పాస్‌ఫ్రేజ్ ఉంది కదా, సేమ్ ఫస్ట్ పాస్‌ఫ్రేజ్‌లో ఫస్ట్ లెటర్ ఏంది, సెకండ్ వర్డ్ ఇవన్నీ సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ర్యాండమ్గా ఇస్తారు ఇక్కడ. దాన్ని వరుసగా అరేంజ్ చేయండి. మీ పాస్‌ఫ్రేజ్ ఇందాకలా ఏదైతే ఫోటో తీసుకున్నారో దాంట్లో ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది అట్లా అన్నిటిని ఇక్కడ ఇచ్చేసేయండి. అన్నిటిని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సక్సెస్ అని వస్తుంది. ఒకసారి చూడండి, నేను చేస్తాను. ఇది నా పాస్‌ఫ్రేజ్ కాబట్టి మీకు అక్కడ చూపించట్లేదు ఏమీ. సో ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత మీరు అరేంజ్ చేయండి దాన్ని. మీ ఆల్రెడీ ఇందాకలా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, లేదా ఫోటో తీసుకున్నారు కదా, దాన్ని ఎట్లా అయితే ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది అట్లా 12 ఉంటాయి. ఆ 12ని ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా 12 అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ కొట్టాలి. వెయిట్ చేయండి, నేను చేస్తున్నాను. సో అయిపోయింది, చూసారు కదా, సక్సెస్ అని వస్తుంది. కంటిన్యూ అని ఉంది కదా కింద, కంటిన్యూ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీకు వ్యాలెట్ ఇదన్నమాట. వ్యాలెట్ ఇలా ఓపెన్ అవుతుంది. వీళ్ళ సేఫ్ పోలియో వ్యాలెట్ అనమాట ఇది. మనకి మెటామాస్క్, ట్రస్ట్ వ్యాలెట్ లాగా సేమ్ ఎగ్జాక్ట్ ఇంతే అనమాట. సో ఇది ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మైన్ చేయాలి. డైలీ మనం మైనింగ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, రెడ్ కలర్ మార్క్ వేసాను, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఈ ఎయిర్ డ్రాప్ అన్న బ్యానర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ సేఫ్ మైనింగ్ అని ఉంది కదా, చూడండి సేఫ్ మైనింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మైనింగ్ అని ఉంటుంది చూడండి, కింద క్లెయిమ్ మైనింగ్ అని కొట్టగానే ఇక్కడ మీకు మైన్ అవుతుంది. ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మీరు మైన్ చేయాలి. మైన్ చేసినప్పుడు మీకు 0.5 సేఫ్ అనేది రావడం జరిగిద్ది ఇప్పుడు. సో ఇట్లాగనమాట ఇది మైనింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బ్యాక్ వచ్చేసారు కదా, నెక్స్ట్ ఇది ఆటోమేటిక్గా 24 అవర్స్ మైన్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ రెఫరల్ కూడా ఉంది, రెఫరల్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కొంచెం సింపుల్ టాస్క్లు అనేవి ఉంటాయి. ఆ టాస్క్లు కూడా కంపల్సరీగా చేయాలి. వెయిట్ చేయండి, ఆ టాస్క్లు ఎక్కడ ఉంటాయో చెప్తాను. మళ్ళీ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గో టు టాస్క్ అని ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ వేస్తున్నాను చూడండి, గో టు ద టాస్క్ అని. దాని మీద క్లిక్ చేయడమే. ఇక్కడ మనకి మైనింగ్ జరుగుతుందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గో టు టాస్క్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు జస్ట్ సింపుల్ టాస్క్లు వస్తాయి. లైక్ వీళ్ళ ట్విట్టర్ని ఫాలో అవ్వండి, వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లేదా వీళ్ళ ఫౌండర్ని ఫాలో అవ్వండి. ఇట్లాంటి చిన్న చిన్న టాస్క్లు వస్తాయి. జస్ట్ అవన్నీ చేసేసేయండి. అవన్నీ చేసేసిన తర్వాత మీకు టాస్క్లు కూడా అయిపోతాయి. జస్ట్ ఇంకా డైలీ మీరు మైన్ చేసుకోవడమే. జస్ట్ మనకి 30 డేస్ మాత్రమే ఉంది మైనింగ్కి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనమాట మన రెఫరల్ కోడ్ షేర్ చేసుకోవటం ఇదనమాట. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వీడియో. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా